బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దాడిలో ఇప్పటికే 7 పాక్ సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. అటు అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ మెరుపు దాడికి యత్నించింది. రాత్రి అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఇటు పాకిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. డ్రోన్లతో పాక్ ఆర్మీ విడుచుకుపడ్డాయి. బజాయి, మైదాన్, షోర్కో, ఖైబర్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసింది. అయితే పాకిస్తాన్ దాడితో అప్రమత్తమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ అవుట్ పోస్టులను పేల్చేసే ప్రయత్నం చేసింది. తాలిబాన్ సైన్యం పాక్ ఆర్మీ మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ముస్లిం దేశాల జోక్యంతో తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ను అర్ధరాత్రి దొంగ దెబ్బ తీసింది పాకిస్తాన్. ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాలన్నీ ఏకమైపోయి ఈ రెండు దేశాలన్నీ కలిసి అంటే అన్ని మధ్య నాటో తరహాలోనే ఒక యుద్ధానికి సంబంధించిన మిలిటరీని ఏర్పాటు చేయాలని రకంగా ఒక ఆలోచన చేసింది. సో అటు ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాల యొక్క సూచన మేరకి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపింది. నిన్న ఉదయం అంతా కూడా ఎక్కడ దాడులు జరగలేదు. తెల్లవారుజామున అంతా ఆ యుద్ధం ముగిసిందని అంతా భావించారు నిన్న. కానీ పాకిస్తాన్ ఉన్న పలంగా ఒక్కసారిగా రాత్రి మళ్ళీ భీకరమైనటువంటి దాడులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ దానికి ప్రతిచర్యగా దాడులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పైన అటు తాలిబాన్ ఆర్మీ పెద్ద ఎత్తున భీకరంగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో పాకిస్తాన్కి సంబంధించిన అవుట్ పోస్టులని ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ పేల్చేయడంతో పాటుగా సుమారుగా 4 పైగా పాకిస్తాన్ 7 పైగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ సైనికులని అంతమొందించింది ఆఫ్ఘనిస్తాన్. సో ఈ దాడి ఇంకా కొనసాగుతుంది. పరస్పరంగా బాంబుల దాడులు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు బాంబులతో విరుచుకుపడుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ దాడులు జరిపి 200 మంది తాలిబాన్ల మరణానికి 200 మంది తాలిబాన్లు మరియు సామాన్య ప్రజల యొక్క మరణానికి వారు కొంత క్షతగాత్రవడానికి కారణమైంది. 23 మంది పాకిస్తానీ సోల్జర్లు వాళ్ళు మరణించినట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. కానీ అటు ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న మాట ప్రకారంగా 58 మంది పాకిస్తానీ సోల్జర్స్ని మేము మట్టు పెట్టామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సో మా వైపు కూడా కొన్ని క్యాజువాలిటీస్ నమోదయ్యాయి, కొన్ని చోట్ల క్షతగాత్రులు అయిపోయారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకుంటుంది. కానీ ఆ సంఖ్య చెప్పడం లేదు. యాజ్ పర్ పాకిస్తాన్ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకి 200 మంది సామాన్య మరియు ఆర్మీ పర్సన్స్ని తాలిబాన్స్ని మేము హతమార్చామని చెప్పి పాకిస్తాన్ అంటోంది. ఏదేమైనా ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులన్నిటికీ ప్రప్రథమంగా బీజం పడింది ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఆర్మీ పోస్ట్ దగ్గర ఆర్మీ పర్సనల్స్ 11 మంది మరణించారు. సో ఆ 11 మంది మరణించడం గల ప్రధాన కారణం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్సే. వాళ్ళు చేయడం మూలంగానే మా ఆర్మీ పర్సనల్స్ మరణించారనేది పాకిస్తాన్ భావిస్తోంది. సో పాకిస్తాన్ కుర్రం డిస్టిక్ అనేటువంటి దాంట్లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో మొదటిగా బార్డర్ వెంట ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ వెంట ఉన్నటువంటి ఈ డిస్టిక్లో భయంకరమైనటువంటి దాడులు జరిగాయి. దాంట్లో 11 మంది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ మరణిస్తే దీనికి ప్రధాన కారణం తాలిబాన్సే. మా చేత సృష్టించబడ్డ వాళ్ళు, మేము ఆయుధాలు సమకూరిస్తే అక్కడి ప్రభుత్వాన్ని కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన వారు మమ్మల్ని ఎదిరిస్తారా, మేము మిమ్మల్ని శాసించే విధంగా తీసుకొస్తే మమ్మల్ని ఎదిరిస్తారా అని చెప్పి పాకిస్తాన్ కొంత ఆగ్రహంతో విర్రవీగుతోంది. వాస్తవానికి తాలిబాన్ల యొక్క పోరాటం ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకి బలూచిస్తాన్లో ఉన్న పోరాటం మాదిరిగా తాలిబాన్ల యొక్క పోరాటం ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో రోజుల నుంచి ఉంది. కానీ అది పూర్తిగా ఆచరణలోకి వచ్చింది, పూర్తిగా ఆచరణకు పెట్టింది, యుద్ధాన్ని చేసింది. అక్కడ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అధికారంలోకి తీసుకొచ్చింది మాత్రం కొన్ని సంవత్సరాలు పట్టింది, కొన్ని ఏళ్ళు పట్టింది. అంతో ఇంతో ఇండైరెక్ట్గానో కొన్ని ఆయుధ సామాగ్రి సమకూర్చడంలోనో లేకుండా తాలిబాన్లు ఆ స్థాయిలో ఆగ్రహావేశాల్లోనైపోయి వారి మెదల్లో విషపు బీజాలు నింపడంలో పాకిస్తాన్ కొంత పాత్ర పోషించి నిజమే. ఉదాహరణకి బలూచిస్తాన్ ప్రేరకంగా అయితే భారత్ నుంచి సహాయం కోరుతుందో సో మనం ఇవ్వడం లేదు. మనకు ఆ వాళ్ళ లోపల చేసిన అంతర్గత యుద్ధానికి మనమేం సపోర్ట్ చేస్తామని చెప్పి మనం మౌనంగా ఉన్నాం, తటస్థంగా ఉండిపోయాం అంతే. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, ఎప్పటికైనా ఆ తాలిబాన్లు ఎంకరేజ్ చేస్తే తాలిబాన్లు మా చెప్పు చేతుల్లో ఉంటారు, మా అంటర్లో ఉంటారు, మా కంట్రోల్లో ఉంటారు, మా అండర్లో ఉంటారని చెప్పి భావించి తాలిబాన్లకు సహాయం చేసి ఈరోజు తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటుకి ఇండైరెక్ట్గా మద్దతు కూడా కట్టింది. సో ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఏం చేస్తోంది, అదే పాలు పోసి విషపు నాగును పెంచుకున్నట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్ పాలు పోసి తాలిబాన్లను పెంచుకుంది. కానీ ఎప్పటికీ నా కంట్రోల్లో ఉండాలనేటువంటి ఒక మాట ఆఫ్ఘనిస్తాన్ నచ్చడం లేదు. సో
సో అందుకే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ బాంబుల దాడులు జరుగుతున్నాయి. బార్డర్ వెంట రోజు ఏదో ఒక అలజడి సృష్టించబడుతూనే ఉంది. సో ఇప్పటివరకు నిన్న రాత్రి జరిగిన దాడికి సంబంధించి అటు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ ప్రాంతంపై దాడులు కొనసాగిస్తూనే అటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి జజాయ్ మైదాన్, షోర్కో, ఖైబర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడి చేస్తే దానికి ప్రతిదాడిగా అటు ఆర్మీ తాలిబన్స్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ కూడా వాళ్ళు కూడా ఆర్మీ పోస్టుల పైన దాడి చేసి 7 పాక్ సైన్యాన్ని మరణానికి కారణమయ్యారు. సో ప్రస్తుతానికి ఇప్పటికీ 2 రోజులుగా 3 రోజులు జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇప్పటికీ ఇంకా అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకసారి అక్కడ ఎటువంటి బాంబుల మోత వినిపిస్తుందో ఆ శబ్దాలు విందాం. Check coming out! Fire! Check coming out! Fire! అర్ధరాత్రి సమయంలో అంటే ఇస్లామిక్ అండ్ ముస్లిం దేశాల యొక్క సూచన మేరకి నిన్న ఉదయం నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి దాడి చేయలేదు, స్తబ్దుగా ఉండిపోయింది. శాంతిని తీసుకొద్దామని ప్రయత్నం కూడా చేసింది. కానీ రాత్రి మళ్ళీ పాకిస్తాన్ దాడులు చేయడం మూలంగా, పాకిస్తాన్ పెద్ద ఎత్తున భీకరంగా ఎయిర్ స్ట్రైక్స్తో రెచ్చిపోవడం మూలంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తిరిగి దాడి చేసి 7 పాక్ ఆర్మీ పర్సన్స్ని హతమార్చింది. ఎయిర్ పోస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి పోస్టుల పైన, ఆర్మీ పోస్టుల పైన దాడి చేసింది ఆఫ్ఘనిస్తాన్. అయితే కొంతమంది పాకిస్తాన్ ఆర్మీ పర్సన్స్ని ఆఫ్ఘనిస్తాన్ అదుపులోకి తీసుకుంది. ఒకసారి అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. छोड़ 1 मिनट सबर करो यार, मैं तकरीबन 10 मिनट सबर करो से 1 2 3 4 5 6 7 मिनट आराम से बैठो, ऐसे नहीं करो, कब शब्द बना रहे हैं वो छोड़ दे, ऐसे नहीं करो पढ़ा क्या करेगा यार, नीचे क्या चाहिए तुम बोलो, क्या बोल छोड़ 1 मिनट सबर करो यार, मैं तकरीबन 10 मिनट सबर करो రైట్. ఇక్కడ వీడియోలో చూడండి, మీరు వీడియోలో కనిపిస్తున్నటువంటి చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి ఆ వ్యక్తి నన్ను వదిలేయని అనే రకంగా ప్రాధేయపడుతూ ఏడుస్తున్నటువంటి ఆ నీజ్ కమెంట్ కుత్తేనే పాకిస్తాన్ ఆర్మీ వాడు నిన్న తాలిబాన్లు పట్టుకున్నారు. తాలిబాన్ ఆర్మీ పట్టుకొని వాడికి సంబంధించి ఎక్కడెక్కడ దాడులు చేయాలనుకుంటారు. డెఫినెట్గా శత్రు దేశానికి సంబంధించి సైన్యాన్ని పట్టుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేశారు, ఎవరు దీనికి ఎగ్జిక్యూషన్, ఎవరు హెడ్ ఏంటి అని మొత్తం వివరాలు తీసుకుంటారు కదా. సో అదే రకంగా వాడిని విచారిస్తూ ఉంటే వాడు దండం పెట్టి ప్రాధేయపడుతూ నన్ను వదిలేయండి, నా ప్రాణాలను వదిలేయండి, నన్ను వదిలేయండి అని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ విజువల్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ పర్సన్ని, ఆర్మీ సోల్జర్ని తాలిబాన్ల ఆర్మీ పట్టుకొని అదుపులోకి తీసుకుంది. సో తాలిబాన్లోకి చిక్కునండి పాక్ సైనికులు వాళ్ళే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ముగ్గురు అండ్ రైట్ సైడ్లో వాడు ప్రాధేయపడుతుంది ఒకడు, వాడు వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ పర్సన్స్ని ఆఫ్ఘనిస్తాన్ అదుపులోకి తీసుకుంది. సో ప్రస్తుతానికి టీటీపీ, తహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఈ పార్టీకి సంబంధించిన చీఫ్ నూర్ వలీ పైన దాడి చేయడమే ప్రధాన ధ్యేయంగా తాలిబాన్లకు సంబంధించి తాలిబాన్ ఈ తహరీక్ పాకిస్తాన్ దానికి సంబంధించినటువంటి చీఫ్ పైనే దాడి చేసేందుకు ప్రయత్నం చేశారనేది తాలిబాన్లు చెప్తున్నమాట. సో ఆఫ్ఘన్ తాలిబాన్ పోస్ట్ సస్టైన్ హెవీ డ్యామేజ్. అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పోస్టులు కూడా కొంత హెవీగా డ్యామేజ్ అయ్యాయి. సో
వన్ ట్యాంకర్ కూడా డిస్ట్రాయ్ అయిందట రాత్రి జరిగిన దాడికి సంబంధించి. ద తాలిబాన్ ఫైటర్స్ రిపోర్టెడ్లీ ఫ్లడ్ దేర్ పొజిషన్స్ ఫాలోయింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఒక్కసారిగా ఈ దాడి చేయడంతో అక్కడి నుంచి పరుగులు పెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. సో అనదర్ పోస్ట్ అండ్ ట్యాంక్ పొజిషన్ ఆఫ్ ది ఆఫ్ఘన్ తాలిబాన్ వర్ డిస్ట్రాయిడ్ ఇన్ కుర్రామ్ సెక్టర్. కుర్రామ్ సెక్టర్లో కూడా మరొక చోట తాలిబాన్ల యొక్క ట్యాంకర్ మరొక ఆర్మీ పోస్ట్ కూడా కుప్పకూలిపోయిందట. సో earlier in the day, the Foreign Office and Foreign Secretary Ambassador Amna Baluch had given a comprehensive briefing to resident ambassadors in Islamabad regarding recent developments along Pakistan and Afghanistan border. సో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆ బార్డర్ వెంట ప్రజలకి కొన్ని కీలకమైన ఆదేశాల్ని పాకిస్తాన్ సంబంధించిన అధికారులు జారీ చేశారట. సో అక్కడ పాకిస్తాన్ లెజిటిమేట్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ ఇట్స్ అన్వేవరింగ్ రిజాల్వ్ టు ప్రొటెక్ట్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీని టెరిటోరియల్ ఇంటెగ్రిటీని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారట. సో 23 మంది Afghanistan Taliban forces reported launched unprovoked attack on Pakistan border post, killing 23 troops. 23 మందిని ISI ఉగ్రవాదులని హతమార్చారు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చెప్తున్నారట. సో ద ISPR సెడ్ దట్ మోర్ దాన్ 20 వాళ్ళ వైపు నుంచి 23 మంది మరణించారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంటే ఇటు పాకిస్తాన్ ISPR అహ్మద్ షరీఫ్ చౌదరి దగ్గర నుంచి 200 మంది చనిపోయారన్నటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ అయింది. సో కాబూల్ హ్యాస్ క్లెయిమ్డ్ ద అటాక్ వాజ్ రిటేలియేటరీ. సో మేము తిప్పి కొడుతున్నామన్న రకంగా కాబూల్ నుంచి తాలిబాన్స్ చెప్తున్నారు. సో టు స్టాప్ హార్బరింగ్ తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఆన్ ఇట్స్ సాయిల్, ఇస్లామాబాద్ హ్యాస్ కన్సిస్టెంట్లీ urged Taliban government to prevent terrorist groups from using Afghan territory for cross-border attacks. సో ఇది జరగాలి, ఈ యుద్ధం ఆగాలి అంటే ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని రూపుమాపాలట. ఈ పిచ్చివాడు నిజంగా ఈ హల్వాగాడు నిజంగా చెప్పాలంటే పాకిస్తానుడు వీడు పోయేమో ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వెళ్ళి మీ ఉగ్రవాదాన్ని రూపుమాపండి, ఉగ్రవాదాన్ని రూపుమాపితే మేము దాడులు ఆపుతామని చెప్తున్నాడు. మేం చెప్పేది అదేనా సుంట, భారత్ చెప్పేది అదే. భారత్ ఏమంటోంది, మీ ఉగ్రవాదాన్ని ఆపేయండి, మీ ఉగ్రవాద చర్యలు మానుకోండి, ఉగ్రవాదాన్ని రూపుమాపండి అని మేము చెప్తున్నాం. నువ్వు ఒక ఉగ్రవాద దేశంగా ఉంటూనే నీ ఎదుటోడంతా ఉగ్రవాదులు అనుకుంటే ఎలా? మీరు ఉగ్రవాదాన్ని ఆపండి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వానికి పాకిస్తాన్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాట. మీరు ఆ ఉగ్రవాదుల యొక్క తయారీని, ఉగ్రవాదుల యొక్క చర్యల్ని, ఉగ్రవాదాన్ని రూపుమాపండి, ఉగ్రవాదం లేకుండా చేయండి, మేము మీపై దాడి చేయము. వీడే ఒక దొంగ అరిచినట్టుగా పాకిస్తాన్ ఒక పిచ్చి కుక్క, ఈ పిచ్చి కుక్క ఇంకొకటి న్యూస్ పిచ్చి కుక్క అని మొరుగుతోంది. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం ఉందనేది పాకిస్తాన్ చెప్తోంది. మేము మరి అంటున్నాం పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉంది, ఉగ్రవాదాన్ని రూపుమాపండి. ఏకంగా ఖ్వాజా ఆసిఫ్, ఇషాక్ దార్, షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ స్వయంగా ఒప్పుకున్నారు. అనేక ఇంటర్నేషనల్ మీడియా కథనాల వాళ్ళు మాట్లాడిన మాటలు అందరు భారతీయులు చూశారు, ప్రపంచ దేశాలని గమనించాయి. ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే ఆలోచన నిజంగా పాకిస్తాన్కి ఉంటే ఫస్ట్లీ మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయండి, ఉగ్రవాదాన్ని రూపుమాపండి. అంతర్గతంగా మీ దేశంలో ఉగ్రవాది ₹1 చొప్పున ఒక్కొక్కడికి ఇచ్చారు కదా మొన్న, ₹1 చొప్పున ఒక్కొక్కడికి ఇచ్చి మళ్ళీ మీ ఉగ్రవాద శిబిరాలను మొదలు పెట్టడం రకంగా డబ్బులు ఇచ్చారు కదా, అటువంటి విధానాన్ని ఆపండి. ఇంత దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్న పాకిస్తానే మళ్ళీ ఇది వెళ్ళిపోయి దొంగ అని చెప్పి అటు ఆఫ్ఘనిస్తాన్పై అరుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నది, ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. 7 దేశాల యుద్ధాలని ఆపాలని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ మరి ఇప్పుడు పాకిస్తాన్ భీకరంగా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసి ఉగ్రవాద దేశంగా ఉంటూనే ఉగ్రవాదం పైన పోరాడుతున్నామన్నట్టుగా కలరింగ్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ పైన డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుంది, యుద్ధాన్ని ఎలా ఆపుతాడు మరి? సో దీంట్లో ఇంకేదైనా దేశాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? అది భారత్ కానీ లేకపోతే రష్యా కానీ ఇంకేదైనా నైతికంగానో మానసికంగానో అటు ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే ఆలోచనతో ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్గా నిలుస్తాయా? ఏం జరుగుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.